హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మన ఛానల్ తరపున రథసప్తమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను మా ఇంట్లో జరుపుకున్న రథసప్తమి గురించైతే మీకు చూపించేస్తాను. దానికంటే ముందుగా మీరైతే మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూసేయండి. మీరు రథసప్తమి ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ముందుగా మేమైతే మా పూజా గదిలో అలానే తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని, నైవేద్యాలు సమర్పించేసుకొని, తర్వాత మా మిద్ది పైకొచ్చి ఇలా సూర్య భగవానుడికైతే ఇలా రథం వేసి పూలు, పండ్లు సమర్పించి దీపారాధన అయితే చేశామండి. మనం స్వామివారికి రథం ముగ్గు ఎందుకు వేస్తాము అంటే, పురాణాల ప్రకారం ఈ రథసప్తమి రోజు సూర్యనారాయణుడు 7 గుర్రాలతో కూడిన తన రథంపై ప్రపంచానికి వెలుగు, శాంతి ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మేము కూడా ఈ శుభదినాన మా ఇంట్లో భగవానునికి భక్తితో రథం ముగ్గు వేసి పండ్లు, పూలు, ప్రసాదాలు, పిండి దీపముతో పూజ చేసుకొని స్వామివారికి సూర్య నమస్కారం అయితే చేసుకున్నామండి. ఆ తర్వాత మేమైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయానికైతే వెళ్ళామండి. మేము వెళ్ళిన టైంలో అక్కడ స్వామివారికి కోలాటాలతో అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతా ఉన్నిందండి. మేమైతే ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా ఆలయం లోపలికైతే వెళ్ళామండి. ఈరోజు రథసప్తమి కాబట్టి భక్తుల రద్దయితే చాలా ఎక్కువగానే ఉండింది. మనకు స్పెషల్ దర్శనమే ఒక 2 అవర్స్ అయితే పట్టింది. దేవుడి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.